లేడీ డీజే అమ్మాయిలు వచ్చేశారు. ఇక డీజే టిల్లుకి చిల్లే. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. నేను కవిత. భిన్నత్వంలో ఏకత్వం అంటే భారతదేశం. సకల అణిచివేతలను చీల్చి చెండాడి నిలబడిన ప్రజలంటే భారతీయులు. సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా భారత్ కీర్తి విశ్వవ్యాప్తం. ఈ ప్రయాణంలో మన పాలకులకు ప్రజలకు మార్గదర్శిగా నిలిచి వెలుగుబాట పరుస్తోంది ఎవరో తెలుసా? భారత రాజ్యాంగం. పేద దేశం నుంచి అభివృద్ధి చెందుతున్న దేశంగా మన ఎదుగుదల వెనుక, అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో చేరటానికి మనం పెడుతున్న పరుగుల వెనుక స్ఫూర్తి, శక్తి మన రాజ్యాంగమే. ఈ ప్రపంచంలో మనిషి స్వేచ్ఛగా, భరోసాగా, చైతన్యంగా జీవించే కొద్ది దేశాల్లో భారత్ కూడా ఉందంటే అందుకు కారణం మన రాజ్యాంగమే. అలాంటి రాజ్యాంగం 75 ఏళ్లు వజ్రోత్సవాలు జరుపుకుంటున్న వేళ దేశమంతా పులకించిపోతుంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం రెడ్ బుక్ రాజ్యాంగం రాజ్యమేలుతోంది. ప్రజాస్వామ్య స్ఫూర్తికి పాతరేస్తోంది. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది, కానీ పేదరికం, దారిద్ర్యం, అవిద్య లాంటి కారు మబ్బులు మాత్రం వీడటం లేదు. అలాంటి చీకటి బతుకుల్లో వెలుగులు నింపటం అంటే మాటలు కాదు. కోట్లాది మంది ప్రజల జీవితాలను అతి తక్కువ సమయంలో కాంతిమయం చేయటం అంటే కబుర్లు చెప్పినంత తేలిక కాదు. భిన్న కులాలు, మతాలు, తెగలతో కూడిన భారత ఆవనిని ఒక్క తాటిపైకి తెచ్చిన ఆ మంత్రం ఏంటో తెలుసా? రాజ్యాంగం. అజ్ఞాన తిమిరం నుంచి విజ్ఞానం దిశగా అభివృద్ధి మార్గంలో పరుగులు పెట్టడానికి మార్గదర్శి ఎవరో తెలుసా? రాజ్యాంగం. ఈరోజు భారత్ సాధించిన ప్రగతి వెనుక, రేపటి రోజు వైపు ధైర్యంగా చూస్తున్న మనందరి ధీమా వెనుక ఉన్నది భారత రాజ్యాంగం. ఎన్ని సంక్షోభాలు వచ్చినా, ఎన్ని సవాళ్లు ఎదురైనా వాటిని తట్టుకొని నిలబడే శక్తి ఈ దేశానికి ఇచ్చింది రాజ్యాంగమే. అలాంటి రాజ్యాంగం ఆమోదం పొంది 75 ఏళ్ళు అవుతోంది. ఈ ఆనంద సమయంలో ఆంధ్రప్రదేశ్లో మాత్రం రాజ్యాంగానికి పట్టిన చంద్రగ్రహణం అంబేద్కర్ ఆశయాలను అవమానిస్తోంది. భారతదేశ వజ్రోత్సవాలను అత్యంత ఘనంగా జరుపుకున్న 2 ఏళ్లకే భారత రాజ్యాంగానికి వజ్రోత్సవాల వేడుకల కోసం దేశం సిద్ధమైంది. భారత రాజ్యాంగం అంటే ఏంటి? క్లుప్తంగా చెప్పాలంటే మన దేశానికి గుండె లాంటిది. భిన్న కులాలు, మతాలు, సంస్కృతులు, జాతులు, తెగలు, భాషలతో కూడిన 145 కోట్ల మంది ప్రజల ఆత్మ రాజ్యాంగం. 1949 నవంబర్ 26వ తేదీన భారత రాజ్యాంగం ఆమోదం పొందితే 1950 జనవరి 26వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. భారత రాజ్యాంగ కీలక లక్షణం దేశాన్ని సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ప్రకటించటమే. స్వాతంత్ర్యం సిద్ధించిన వేళ బ్రిటిష్ పాలకులు దేశాన్ని వీడారు, కానీ నిరక్షరాస్యత, అజ్ఞానం, పేదరికం, మౌలిక వసతులు లేమి, ఆహార కొరత లాంటి అనేక మహమ్మారులు నాడు దేశాన్ని పీడిస్తూనే అతి తక్కువ కాలంలో అన్ని రంగాల్లో దేశం అభివృద్ధి పదంలో పరుగులు పెడుతోందంటే అందుకు కారణం భారత రాజ్యాంగం ఈ దేశానికి ప్రజలకు ఇచ్చిన శక్తి సామర్థ్యాలే. భారత రాజ్యాంగం ప్రపంచ దేశాల లిఖిత రాజ్యాంగాల్లోకెల్లా అతి పెద్దది. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్, 22 భాగాలుగా ఉండేది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఏర్పాటు దగ్గర నుంచి ప్రాథమిక హక్కులు, విధులు, ఆదేశిక సూత్రాలు, ప్రభుత్వ పాలన, కార్యనిర్వాహక వర్గం, న్యాయ వ్యవస్థ నుంచి మొదలు పెడితే సమర్థవంతమైన దేశంగా, శక్తివంతమైన దేశంగా ప్రపంచం ముందు నిలబడటానికి అవసరమైన అంశాలన్నింటినీ రాజ్యాంగంలో పొందుపరిచారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు 100కు పైగా సవరణలు జరిగాయి. 1951లో మొదటి రాజ్యాంగ సవరణ జరిగింది. వాక్ స్వాతంత్ర్యం, ఏ వృత్తినైనా చేపట్టే స్వేచ్ఛ లాంటి అంశాలను జతచేస్తూ మొదటి సవరణ చేశారు. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే క్రమంలో వచ్చిన అడ్డంకులను అధిగమించడానికి ఒక్కో సవరణ ఒక్కో విధంగా ఉపయోగపడింది. బ్యాంకుల జాతీయకరణపై వచ్చిన ఒక కేసులో వివాదాన్ని పరిష్కరించడానికి 1971లో 25వ సవరణ చట్టం చేశారు. ఆర్టికల్ 31ని సవరించారు. 1971లో భారతదేశంలో సంస్థానాలను పాలించిన మాజీ సంస్థానాధీశులకు ఉన్న ప్రత్యేక హక్కులను రద్దు చేస్తూ
26వ సవరణ చట్టం చేశారు. లోక్సభలో సభ్యుల సంఖ్యని 525 నుంచి 545కు పెంచడానికి 1973లో 31వ సవరణ చట్టం చేశారు. న్యాయ వ్యవస్థ అధికారాలను తగ్గిస్తూ పార్లమెంటుకు అధికారాలు పెంచుతూ 1976లో తీసుకువచ్చిన 42వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని రద్దు చేస్తూ 1977లో 43వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని తీసుకొచ్చారు. ఆస్తి హక్కుని ప్రాథమిక హక్కుల నుంచి తొలగిస్తూ 1978లో 44వ రాజ్యాంగ సవరణ చట్టం చేశారు. పార్టీ ఫిరాయింపులకు చెక్ పెట్టే ఉద్దేశంతో 1985లో 52వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని తీసుకొచ్చారు. రాజకీయ పార్టీల చీలికలు, విలీనాలకు సంబంధించి కూడా ఈ రాజ్యాంగ సవరణ చట్టంలోనే పలు విధి విధానాలను నిర్దేశించారు. 1989లో ఓటు వేయటానికి వయో పరిమితిని 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గిస్తూ 61వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని తెచ్చారు. 1990లో భూ సంస్కరణలు, వ్యవసాయ భూములు, కమతాల పరిమితికి సంబంధించి దేశంలో వివిధ రాష్ట్రాలు తీసుకువచ్చిన 55 చట్టాలకు రాజ్యాంగపరమైన రక్షణ కల్పించడానికి 66వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని తెచ్చారు. 1993లో గ్రామ పంచాయతీలకు, స్థానిక సంస్థలకు ప్రత్యక్ష ఎన్నికలు జరపడానికి 73వ రాజ్యాంగ సవరణ చట్టం తెచ్చారు. పార్లమెంట్, రాష్ట్ర శాసనసభల్లో మొత్తం సభ్యుల్లో 15% కంటే మంత్రుల సంఖ్య ఎక్కువ కాకుండా చేస్తూ 2003లో 92వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని తెచ్చారు. వస్తువులు, సేవల పన్ను, జీఎస్టీ ప్రవేశపెట్టాలనే ప్రతిపాదన బిల్లు కోసం 115వ రాజ్యాంగ సవరణ బిల్లు చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే రాజ్యాంగంలో చేసిన ప్రతి సవరణ కూడా రేపటి దిశగా భారత్ మరింత దృఢ సంకల్పంతో దూసుకుపోవటానికి అండగా నిలిచింది. అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలబడటానికి మార్గదర్శిగా నిలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో మాత్రం రాజ్యాంగానికి చంద్రగ్రహణం పట్టింది. అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవమానిస్తూ పడగ విప్పిన రెడ్ బుక్ రాజ్యాంగం ప్రజల హక్కులను కాలరాస్తోంది. చీకటి రోజులు, ఎమర్జెన్సీని తలపించే చీకటి రోజులు, హిట్లర్ పాలనను గుర్తుకు తెస్తున్న చీకటి రోజులు, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయటానికి పాలకులే కంకణం కట్టుకున్న వేళ ఇక మిగిలేది చీకటి రోజులే కదా. తమ పాలనలో సాగుతున్న హింస రచనను, టీడీపీ గూండాలు చేస్తున్న దారుణాలతో ప్రశ్నిస్తున్న ప్రజలను అక్రమ అరెస్టులతో భయపెట్టాలని ప్రయత్నిస్తోంది కూటమి ప్రభుత్వం. ఎన్నికల్లో ఇచ్చిన హామీల సంగతేంటని ప్రశ్నిస్తే అరెస్ట్, శాంతి భద్రతలను పరిరక్షించడంలో పాలకుల అసమర్థతను నిలదీస్తే తప్పుడు కేసు, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపితే అర్ధరాత్రి అరెస్టులు. ప్రజలను భయపెట్టి తమ రాక్షస పాలనపై తిరుగుబాటు రాకుండా చూడాలన్నదే అసలు కుట్ర. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేస్తూ 5.5 కోట్ల మంది ప్రజల్లో భయోత్పాతం సృష్టించడానికి విఫల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్న పరిస్థితులు, ఇన్ఫ్యాక్ట్ ఇలాంటి అన్యాయమైన పరిస్థితులు బహుశా స్వతంత్రం వచ్చిన తర్వాత బహుశా ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా చూసుంటామేమో. అంత దారుణమైన ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఉన్న పరిస్థితుల మధ్య ఈరోజు రాష్ట్రం అతలాకుతల పరిస్థితుల్లో ఉంది. రాష్ట్రంలో ఈరోజు చీకటి రోజులు నడుస్తూ ఉన్నాయి. రాష్ట్రంలో ఎక్కడ కూడా ఎన్నికలప్పుడు ఏం చెప్పారు, ఎన్నికలప్పుడు మనం ఏమి చెప్పాము, ఏమి చేస్తూ ఉన్నాము అన్నది పక్కకి వెళ్ళిపోయింది. రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులకు భంగం కలగకుండా చర్యలు తీసుకోవాల్సింది పాలకులే. కానీ ఏపీలో విచిత్రంగా ఆ పాలకులే ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ పనితీరు గురించి విమర్శలు రావటం సహజం. లోటుపాట్లుంటే సరిచేసుకొని ప్రజలకు మంచి పాలన అందించాల్సిన బాధ్యత అధికార పార్టీదే. ఈ స్ఫూర్తిని ఇసుమంతైనా వంట పట్టించుకోకుండా చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోంది. ఆటవిక పాలనను ప్రశ్నించటమే ఏపీలో నేరమైపోతోంది. భారత రాజ్యాంగానికి వజ్రోత్సవాలు జరుపుకుంటున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్య స్ఫూర్తిని పాతరేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. భావ ప్రజ్ఞా స్వేచ్ఛ గొంతుపై కత్తి పెట్టి అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవహేళన చేస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ఎల్లో సైకోలు హింసరచన చేస్తున్నారు. హత్యలతో, రేప్లతో అల్లకల్లోలం సృష్టిస్తున్నారు. మరోవైపు పచ్చ రౌడీల బెండు తీయాల్సిన పోలీసులు పాలకుల ఆదేశాలతో భావ ప్రకటన స్వేచ్ఛ గొంతు నొక్కేందుకు రెడీ అయిపోయారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్ని రకాలుగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయొచ్చో, ఎన్ని రకాలుగా మానవ హక్కులను కాలరాయొచ్చో ఇప్పటికే చూపించింది. ఇప్పుడు మరింతగా తమ పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తోంది. చట్టాలంటే లెక్కలేదు, వ్యవస్థల మీద గౌరవం లేదు, ప్రజల దగ్గర విశ్వాసం లేదు. ఉన్నదల్లా ఒక్కటే,
తమ అరాచకాలను ప్రశ్నించే వాళ్ళ అంతు చూడాలన్న రాక్షసత్వం. ఇదెక్కడి అరాచక పాలన అని నిగ్గదీస్తున్న వాళ్ళని తప్పుడు కేసులతో టార్గెట్ చేయటం. ఆంధ్రప్రదేశ్లో అనుక్షణం అంబేద్కర్ రాజ్యాంగం అపహాస్యానికి గురవుతూనే ఉంది. ప్రజాస్వామ్యానికి పాతర వేయడమే లక్ష్యంగా, భావ ప్రకటన స్వేచ్ఛ గొంతు నొక్కడమే ధ్యేయంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు పాలకులు. 6 నెలలుగా ఆంధ్రప్రదేశ్లో సాగుతోన్న అరాచకాలను చూసి దేశమంతా నివ్వెరపోతోంది. ఆటవిక పాలనకి ఆంధ్రప్రదేశ్ని కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చేసిన పాలకులు ఇప్పుడు తమ అవినీతిని, మోసాలను, పాలనా వైఫల్యాలను ప్రశ్నించే గొంతులపై ఉక్కుపాదం మోపడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అక్రమ అరెస్టులు, తప్పుడు కేసులతో సోషల్ మీడియా కార్యకర్తలపై విరుచుకుపడుతున్నారు. రాక్షస రాజ్యం, కర్కశత్వం ఎంత పైశాచికంగా ఉంటుందో రుచి చూపిస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కేశారు. శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. పసిపిల్లల నుంచి ముసలి అవ్వల దాకా ఆడవాళ్లకు రక్షణ కరవైంది. వీటి గురించి నిలదీస్తున్న వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కత్తి కట్టింది చంద్రబాబు ప్రభుత్వం. ఏపీలో రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులకు అర్థం లేకుండా పోయింది. దోపిడీ రాజ్యం దొంగల రాజ్యంగా మారిపోయింది. చట్టాలన్నీ అధికార పార్టీ నేతల చుట్టాలుగా భావిస్తున్న దుస్థితి. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ పనితీరు గురించి విమర్శలు రావడం సహజం. లోటుపాట్లుంటే సరిచేసుకుని ప్రజలకు మంచి పాలన అందించాల్సిన బాధ్యత అధికార పార్టీదే. ఈ స్ఫూర్తిని ఇసుమంతైనా వంటబట్టించుకోకుండా చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోంది. సద్విమర్శలను సైతం స్వీకరించలేని అహంకార ధోరణి పెరిగిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ వారి నోళ్లు బలవంతంగా మూయించాలని కంకణం కట్టుకున్నారు. ఇందుకోసం పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించుకుంటున్నారు. ప్రభుత్వ పెద్దల కనుసైగతో పోలీస్ యంత్రాంగం సైతం సోషల్ మీడియా కార్యకర్తలపై ఎక్కడికక్కడ తప్పుడు కేసులు పెడుతోంది. ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపే హక్కు పౌరులకు ఉందని తెలిసినా అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు ఖాకీలు తలొగ్గి రెడ్ బుక్ రాజ్యాంగం అమలుతో తరించిపోతున్నారు. దేశమంతా రాజ్యాంగ వజ్రోత్సవాలు జరుపుకుంటోన్న వేళ ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ రాజ్యాంగం పాలకుల చేతుల్లోనే అవహేళనకు గురవుతోంది. అసలు అంబేద్కర్ విగ్రహం మీదే పచ్చమూక దాడి చేసిన చట్టాలను అమలు చేసే పరిస్థితి లేని రాష్ట్రంలో రాజ్యాంగ స్ఫూర్తికి ఇక విలువ ఎక్కడ ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా విజయవాడ నడిబొడ్డున పీడబ్ల్యూ మైదానంలో నిలువెత్తు అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆ మైదానాన్ని ఓ పార్కుగా నిర్మించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అది జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో నిర్మించింది కాబట్టి ఆ ప్రాంతాన్ని ఒక నిషేధిత ప్రాంతంగా పరిగణిస్తూ వస్తున్నారు. అర్ధరాత్రి వేళ అంబేద్కర్ గారి విగ్రహం దిగువన ఉన్నటువంటి అక్షరాలను కూడా కొంతమంది వెళ్ళి ధ్వంసం చేస్తే ఈ రోజుకి ఆ కేసులో పురోగతి లేదు. ఛార్జ్షీట్ ఫైల్ చేయగా ముద్దాయిల్ని ఐడెంటిఫై చేసినట్టు కూడా కనిపించలేదు. చంద్రబాబు నాయుడు గారు తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది మరింత ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా పాలన చేస్తోంది. తాము ఎలాంటి తప్పులైనా చేయొచ్చు, కానీ ఆ తప్పులను ఎవరూ వేలెత్తి చూపకూడదని కూటమి నేతలు అనుకుంటున్నారు. ఎవరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెడితే చాలు అమాంతం ఖాకీలు ఆగమేఘాల మీద అక్కడ వాలిపోతున్నారు. పాలకులకు కోపం తెప్పించిన వారిని కారు చీకట్లో కిడ్నాప్లు చేసి పట్టుకుపోతున్నారు. వారిని ఎందుకు అదుపులోకి తీసుకున్నారో, వారిపై ఏ కేసులు ఉన్నాయో, వారిని ఎక్కడికి తీసుకుపోతున్నారో బంధువులకు కూడా చెప్పకుండా గుట్టు చప్పుడు కాకుండా అక్రమ నిర్బంధంలోకి లాక్కుపోతున్నారు. రోజుల తరబడి వారిని అరెస్టు చేసినట్టు చూపించకుండా పోలీస్ స్టేషన్లు తిప్పుతూ చిత్రహింసలకు గురి చేస్తున్నారు. తమ వారి ఆచూకీ కోసం బంధువులు వస్తే తమకేం తెలీదంటున్నారు. దీంతో బంధువులు న్యాయస్థానాలను ఆశ్రయించక తప్పడం లేదు. హెబియస్ కార్పస్ పిటిషన్లు వేసిన వాళ్ళందరూ కూడా దాదాపు 5-6 రోజులు, వారం రోజుల పాటు పోలీసుల నిర్బంధాలకు గురైన తర్వాత వీళ్ళు ఇంకా వదిలిపెట్టరు అనే కేసులు కూడా పెట్టాలి. అప్పటికి తర్వాత వీళ్ళు హెబియస్ కార్పస్ పిటిషన్ వేసిన తర్వాతనే వాళ్ళని భయభ్రాంతులను చేసేదానికి మాత్రమే చేశారు. హెబియస్ కార్పస్ పిటిషన్ వేసిన తర్వాత అనేక కేసులు పెట్టడం జరుగుతుంది. అంటే వాళ్ళు హెబియస్ కార్పస్ పిటిషన్లు వేసినారంటే పోలీసులను ధిక్కరించినారని ప్రభుత్వం భావిస్తుంది. కానీ ఇంకోవైపు వాళ్ళ హక్కుల కోసం తర్వాత మేము ఏ నేరం చేశామో ఆ నేరాన్ని చెప్పండి, దాని ప్రకారం చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నా మాకు న్యాయ సహాయం అందించే మార్గాలు కూడా మేము వెతుక్కోవాలి కదా అనే ఉద్దేశంతో వాళ్ళు హెబియస్ కార్పస్ పిటిషన్లు వేశారు. అయితే హెబియస్ కార్పస్ పిటిషన్లు వేసిన తర్వాత వీళ్ళను మరింత అనగదొక్కాల. ఇట్లా ధైర్యంగా ఉండేవాళ్ళు తర్వాత పోలీసులంటే కూడా భయపడకుండా ఇట్లాంటివి చేస్తున్నారు. కాబట్టి వీళ్ళపైన కక్షపూరితంగా వివరించి మరిన్ని కేసులు పెట్టాలని పోలీస్ డిపార్ట్మెంట్ భావించింది. అందులో భాగంగానే
ఒక్కొక్కరి పైన 20కి పైన కేసులు పెట్టినారు. కొంతమంది పైన 10 కేసులు పైగా పెడుతున్నారు. ఎప్పుడో 2018లో పెట్టిన పోస్టులపై ఇప్పుడు వేధించుకు తింటున్నారు. కూటమి నేతలను నిలదీస్తూ శ్రీకాకుళంలో ఒకరు పోస్టు పెడితే రాయలసీమలో కూటమి కార్యకర్తల చేత పిటిషన్ వేయించి మా మనోభావాలు దెబ్బతిన్నాయని కేసులు పెట్టిస్తున్నారు. కేవలం తమని ప్రశ్నించే వారిని ఇబ్బంది పెట్టాలన్న లక్ష్యంతో ప్రభుత్వమే ఇలా పోలీసుల చేత అక్రమ కేసులు కట్టించి అక్రమ నిర్బంధాల్లోకి తోయించి నరకయాతన పెడుతోందని న్యాయరంగ నిపుణులు ఆరోపిస్తున్నారు. ఇది ఎంత మాత్రం మంచి పద్ధతి కాదని పోలీసులకు హితవు పలుకుతున్నారు. ప్రభుత్వమే దగ్గరుండి ఈ కేసులు పెట్టించినటువంటి పరిస్థితి మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక కంప్లైంట్ అతను ఎవరో కూడా ఇతనికి తెలియదు. అతనికి వ్యక్తిగతంగా అతనికి వచ్చినటువంటి నష్టమో ఏమీ లేదు. ఎవరో ఇక్కడ సపోజ్ ఒక చంద్రబాబు నాయుడు గారినో లోకేష్ గారినో పవన్ కళ్యాణ్ మీదనో ఒక ట్వీటో ఒక పోస్టో పెట్టాడంటే అతనికి సంబంధించినటువంటి చిత్తూరులో ఉన్నటువంటి అతనికి సంబంధించి శ్రీకాకుళంలో ఉన్నటువంటి ఒక కార్యకర్త కంప్లైంట్ ఇస్తే ఆ కార్యకర్త మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి కంప్లైంట్ ఇస్తే దాని మీద కేసు రిజిస్టర్ చేయడం. ఇచ్చాపురంలో ఒక కార్యకర్త ఎవరైనా కూడా మాట్లాడితే పోస్ట్ పెడితే అతన్ని తీసుకొని వచ్చేసి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి డోను ఆదోని అలాంటి మారుమూల ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లలో ఈరోజు కేసులు పెట్టినటువంటి పరిస్థితి ఈరోజు మనకు కనబడుతుంది. అంటే ఇది ఆర్గనైజ్డ్ గా, అంటే వాళ్ళు బెయిల్ పెట్టుకోవడానికి కానీ తర్వాత తిరగడానికి కానీ తర్వాత భవిష్యత్తులో వాళ్ళు సఫర్ అయ్యే విధంగా ఈరోజు ప్రణాళికాబద్ధంగా ఈరోజు ప్రభుత్వము పోలీసు యంత్రాంగం పనిచేస్తుందనేది మనం ప్రస్ఫుటంగా కనపడుతోంది. అధికార మదం కళ్లు కప్పేసిన వేళ అధికార దుర్వినియోగంతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి పాలన చేయించాలనుకుంటోంది చంద్రబాబు ప్రభుత్వం. హామీల విషయంలో ప్రజలను వంచారు. శాంతి భద్రతలను గాలి కొదిలేసి ప్రజలను హింసిస్తున్నారు. సంక్షేమం అభివృద్ధి ఊసే లేకుండా చేసి ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నారు. ఇప్పుడు ఈ అరాచకాలను ప్రశ్నిస్తే అంతు తేలుస్తామని అదే ప్రజల్లో భయోత్పాతం సృష్టించాలని కుట్ర పన్నారు. మహామహా నియంతలే ప్రజాగ్రహం ముందు కొట్టుకుపోయారు. చరిత్ర నిండా ఎన్నో గుణపాఠాలున్నాయి. వాటి నుంచి పాఠాలు నేర్చుకునే ప్రయత్నం చేస్తే కొత్త నియంతలు ఎందుకు పుట్టుకొస్తారు? నిజమే కదా. ఇప్పుడు ఏపీలో రాజ్యమేలుతోంది పచ్చ నియంతృత్వం. హామీల విషయంలో ప్రజలను మోసం చేసిన పాలకులు, సమర్థ పాలన అందించడంలో విఫలమైన పాలకులు, శాంతి భద్రతలను అదుపు చేయటంలో చేతులెత్తేసిన పాలకులు ప్రదర్శించేది కేవలం పచ్చ నియంతృత్వమే. చంద్రబాబు సర్కారు కూడా అదే చేస్తోంది. భారత రాజ్యాంగం తమకు ఇచ్చిన హక్కులను ఉపయోగించుకుంటున్న పౌరులను చూసి ఆగ్రహంతో రగిలిపోతోంది. తమ అరాచకాల వైపు వేలు చూపిస్తున్న ప్రజలను చూసి అసహనంతో ఊగిపోతోంది. ఎమర్జెన్సీ రోజులను గుర్తు చేస్తూ చీకటి పాలన సాగిస్తోంది. చీకటి రోజులు అనగానే భారతీయ ప్రజలకు గుర్తుకొచ్చేది ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీనే. హక్కులు లేవు, భావ ప్రకటన స్వేచ్ఛ లేదు, ప్రజాస్వామ్యం అసలు ఉనికిలోనే లేదు. ఇప్పుడు ఏపీలో ఎమర్జెన్సీని తలపించే రీతిలో చంద్రబాబు ప్రభుత్వం పాలన చేస్తోంది. ఆంధ్రప్రదేశ్లో హత్యలు చేసేవాళ్లు స్వేచ్ఛగా తిరుగుతున్నారు. అత్యాచారాలు చేసేవాళ్లు స్వేచ్ఛగా తిరుగుతున్నారు. దాడులు, కిడ్నాప్లు చేసేవాళ్లు యథేచ్ఛగా సంచరిస్తున్నారు. కానీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించేవాళ్లు మాత్రం నేరస్తులట. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలపై నిలదీసిన వాళ్లు చట్ట వ్యతిరేక శక్తులట. శాంతి భద్రతలను పరిరక్షించండి మహాప్రభో అని గొంతెత్తిన వాళ్లు అరాచక శక్తులట. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు లేవు. ఈ విషయం దేశంలో ఎవరినడిగినా చెప్తారు. ఆంధ్రప్రదేశ్లో సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, హామీల అమలు లేదు, సూపర్ 6 లేదు. ఉన్నదల్లా టీడీపీ గూండాలు సాగిస్తున్న దౌర్జన్యాలు. ఉన్నదల్లా మద్యం మాఫియా, మైనింగ్ మాఫియా అరాచకాలు. ఏపీలో నడుస్తోంది రెడ్ బుక్ రాజ్యాంగం. ఏపీలో సాగుతోంది ఆటవిక పాలన. 3 ఏళ్ల చిన్నారి నుంచి పండు ముదిసలి వరకు ఎవరికీ భద్రత లేదు. ఇవన్నీ కళ్ళున్న ప్రతి ఒక్కరికీ కనిపించే నిజాలు. ఇవన్నీ నోరున్న ప్రతి ఒక్కరూ ప్రశ్నించాల్సిన నిజాలు. ఇవన్నీ స్పందించే గుణమున్న ప్రతి భారతీయుడు నిలదీయాల్సిన నిజాలు. సోషల్ మీడియా కార్యకర్తలే కాదు, ఏపీలోని 5.5 కోట్ల మంది ప్రజలు ఈ విధ్వంస పాలనని ప్రశ్నిస్తున్నారు, నిలదీస్తున్నారు, ఎండగడుతున్నారు. తమ ఆటవిక పాలనని సహించలేని చంద్రబాబు ప్రభుత్వం ఒకవైపు భారత రాజ్యాంగానికి వజ్రోత్సవాలు జరుగుతోన్న తరుణంలో ప్రాథమిక హక్కులను కూడా పాతరేస్తూ అక్రమ అరెస్టులతో, తప్పుడు కేసులతో చెలరేగిపోతోంది. వాస్తవానికి ప్రభుత్వాలు వస్తుంటాయి, ప్రభుత్వాలు మారుతుంటాయి. కానీ పాలకులు ఎవరైనా కూడా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తూ ఉంటారు. కానీ
ప్రజలు ఇచ్చిన మ్యాండేట్కి అదేదో తమకు పూర్తిగా ఆ ఎస్టేట్ లాగా రాసి ఇచ్చారని చెప్పని పగ, ప్రతీకారం, ద్వేషం, అసూయ వీటితోనే పరిపాలన సాగుతుంది. ముఖ్యంగా ఇచ్చినటువంటి ప్రామిసులన్నిటిని కూడా వైలేట్ చేయటం, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటానని, ఎలాంటి కక్షలకి, కార్పణ్యాలకి లోను కామని చెప్పని. కానీ జరుగుతున్నది ఏంటి ఇక్కడ? ఇది ఇక్కడ గమనించాలి. అందుకని అంతేకాదు ముఖ్యంగా రాజ్యాంగం ప్రజలకు ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కుల్ని తుంగలోకి తొక్కుతున్నారు. రాజ్యాంగం ప్రసాదించినటువంటి స్వేచ్ఛను హరిస్తున్నారు. రాజ్యాంగం ప్రసాదించినటువంటి రైట్ టు ప్రైవసీని పూర్తిగా కాలరాస్తున్నారు. రాజ్యాంగం ప్రసాదించినటువంటి ఆర్టికల్ 19(1)A భావ ప్రకటన స్వేచ్ఛని పూర్తిగా తొక్కిపడేస్తున్నారు. ఈ విధంగా చూస్తే రాజ్యాంగాన్ని ఏ కోణంలో చూసినా కూడా అపహాస్యం పాలవుతూ ఉంటే, రాజ్యాంగం యొక్క వజ్రోత్సవాల్ని ఏ విధంగా జరుపుకుంటారు అనేటువంటిదే ఇక్కడ ప్రశ్న. అధికారంలోకి వచ్చిన కొద్ది నెలలకే హింసాత్మక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని తయారు చేసిన చంద్రబాబు ప్రభుత్వం రోజులు గడుస్తున్న కొద్దీ మరింత రాక్షసంగా వ్యవహరిస్తోంది. టీడీపీ గూండాల అరాచకాలను నియంత్రించకుండా శాంతి భద్రతల పరిరక్షణని గాలి కొదిలేసి ఆటవిక పాలనని ప్రశ్నిస్తున్న వారిపై మాత్రం ఖాకీలను ప్రయోగిస్తోంది. భావ ప్రకటన స్వేచ్ఛ గొంతుపై కత్తిపెట్టి అరాచకాలను ప్రశ్నించే వారిని నిర్బంధంతో భయపెట్టాలని చూస్తోంది. ఏపీలో పాలకుల సాక్షిగా ప్రజాస్వామ్యం ఖూనీ అవడాన్ని దేశం మొత్తం గమనిస్తోంది. రాజ్యాంగానికి పట్టిన చంద్రగ్రహణం వీడే రోజు కోసం ఏపీ ప్రజలతో పాటు దేశ ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ.